శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం విక్రమాదిత్యుని కథలు తెలుసుకుంటున్నాం. ప్రత్యేకమైన నాన్నమ్మ కథల్లో ఈరోజు కథ విక్రమాదిత్యుడు బట్టి దేవి దర్శనం చేసుకున్న తర్వాత ఆ శాసనం చదివి అర్థం చేసుకున్నారు. కోనేటి మధ్యలో ఉన్న శక్తిని చూసి ఆశ్చర్యపోయి ఆ ఆయుధం ఎట్లు ఈ నీటిలో నిలిచింది అని విక్రమార్కుడు బట్టిని అడిగాడు. దానికి బట్టి, రాజేంద్ర, ఈ స్థలం దేవి సన్నిధానమునకు సూటిగా ఉండుట చేత ఆమె ప్రభావం చేత ఇట్లా ఏ ఆధారం లేకుండా ఉంది అని చెప్పాడు. అది విన్న విక్రమార్కునికి శరీరమంతా పులకరించిపోయింది. వీరశూర పరాక్రమంతో కోనేటిలో స్నానమాచరించి గట్టుకు వచ్చి భయభక్తులతో దేవి వద్దకు వెళ్ళి ప్రదక్షిణలు చేసి వటవృక్షం వద్దకు వెళ్ళాడు. బట్టిని వటవృక్షం కింద నిలబెట్టి విక్రమార్కుడు వృక్షాన్ని తన కత్తిని చేతబట్టుకుని ఎక్కాడు. 7 ఉట్లు కట్టి ఉన్న కొమ్మ వద్దకు వెళ్ళాడు. ఇవన్నీ విడివిడిగా తిరుగుతున్నవి. వీటిని ఒకేసారి ఎలా నరకాలి? ఏదైనా ఉపాయం చెప్పు బట్టి అని అడిగాడు. దానికి గాను బట్టి వెంటనే, అన్నయ్య, ఒక ఉట్టి మీద కాలు పెట్టి వ్యతిరేక దిశలో తిరుగు. అప్పుడు అవి అన్నీ చుట్టుకున్నట్లుగా అవుతాయి. అప్పుడు ఒకే వేటుతో 7 ఉట్లను నరకవచ్చు అని, ఉట్లు పూర్తిగా తెగకముందే చాకచక్యంగా పల్టీ కొట్టి కోనేటి మధ్యన ఉన్న అరుగు మీదకు రావాలి అని చెప్పాడు. అప్పుడు విక్రముడు అలానే చేస్తానని బట్టి చెప్పిన విధంగా చేశాడు. అలా చేయగానే భద్రకాళి ప్రత్యక్షమైంది. విక్రముడు కోనేటిలో పడకుండా దేవి కాపాడి దేవాలయంకు తీసుకువెళ్ళింది. అప్పుడు విక్రముడు దేవిని నానావిధ స్తోత్రములతో కీర్తించాడు. ఇదంతా బట్టి చూస్తూ పరమానందభరితుడై, ఈ దాసునిపై దయ ఉంచి నీ భక్తుడైన విక్రముడిపై పరిపూర్ణ కటాక్షముంచి నిండైన మనస్సుతో అతనికి కావలసిన వరములను ఇచ్చి నీ సన్నిధానంలో ఉన్న నవనిధులను కటాక్షించి నీ దేవాలయానికి 10 ఆమడలు నిర్జన ప్రదేశంలో పట్టణం ఏర్పడే విధంగా మమ్ము అనుగ్రహింపుము అని ప్రార్థించను. మనసులో తలుచుకుని వారి వైపు చూసి, ఓ బిడ్డలారా, మీ మనోభీష్టం మేరకు పరిపూర్తి చేసేదను అని చెప్పాను. దానికి సంతోషంగా విక్రముడు బట్టి భద్రకాళి దేవిని వివిధ స్తోత్రములతో స్తుతించి పూజించారు. ఈ విధంగా అనేక విధములుగా దేవిని స్తుతించి పూజించి ఆ వరమును అలాగే ద్రవ్యమును తీసుకొని దేవి వద్ద సెలవు తీసుకొని దేవి ఆలయమునకు దగ్గరగా శోభాయమానమైన ఒక పట్టణమును నిర్మించుకొనిరి. దానినే ఉజ్జయిని నగరం అని పేరు పెట్టుకున్నారు. ఉజ్జయిని మహంకాళి నగరంలో ఉన్న దేవి ఆలయంలో ఏ లోటు లేకుండా అలాగే చాతుర్వర్ణాల వారందరినీ పిలిపించి వారికి కావలసిన పైకం ఇచ్చి నగరంలో నివాసం ఏర్పాటు చేసుకునేలా చేశారు. విక్రమాదిత్యుడు ఉజ్జయిని నగరానికి మహారాజుగా పట్టాభిషిక్తుడై తన సోదరుడు బట్టిని మహామంత్రిగా చేశాడు. ఇంకా ముఖ్యమైన వారిని మంత్రివర్గంగా చేర్చుకున్నాడు. ఈ విధంగా చుట్టుపక్కల రాజ్యాలను జయించి కాళీ కటాక్షంన దేవేంద్ర వైభవమును పొందుచున్నాడు బట్టి విక్రమార్కులు. ఇదిలా ఉండగా విక్రమాదిత్యునికి స్వర్గం నుండి పిలుపు వచ్చింది. ఎందుకు దేవేంద్రుడు పిలిపించాడు అనేది వచ్చే వీడియోలో చూద్దాం. చూస్తూనే ఉండండి చిరుజల్లు.